హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం దత్త జయంతి రోజు దత్తాత్రేయ స్వామికి పూజ ఎలా చేయాలి, ఆ రోజు ఎలాంటి దానాలు చేయాలి అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మార్గశిర పౌర్ణమి తిథి దత్తాత్రేయ జయంతి. ఈ దత్తాత్రేయ జయంతి రోజు స్వామివారిని ఎలా పూజించాలి, నైవేద్యంగా ఏమి సమర్పించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. దత్తాత్రేయ జయంతి రోజు మీ ఇంట్లో పూజా మందిరంలోని దత్తాత్రేయ స్వామి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి తెల్లని పువ్వులతో అలంకరించాలి. దత్తాత్రేయ స్వామివారికి 3వ అంకె అంటే చాలా ఇష్టం కాబట్టి దత్తాత్రేయ స్వామి ఫోటో ముందు ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేస్తే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. దీపారాధన చేసిన తర్వాత స్వామివారిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. స్వామివారిని ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ తెల్లటి పువ్వులతో పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అరటి పండ్లు, రవ్వ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం కలిగి గురుబలం పెరుగుతుంది, జాతక దోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు. మీకు వీలైతే దత్త చరిత్ర గ్రంథం ఎవరికైనా దానం ఇవ్వండి. లేదంటే దత్తాత్రేయ స్వామివారి పూజ పూర్తయిన తర్వాత గల్ల ఉప్పును దక్షిణతో పాటు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే దత్త జయంతి రోజు మీ దగ్గరలో మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు దగ్గరకు వెళ్లి మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి తర్వాత ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత శ్రీ దత్త శరణం మమ అనే శ్లోకాన్ని చదువుతూ 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి, అప్పుల బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దత్త జయంతి రోజు దత్తాత్రేయ స్వామి వారిని ఎలా పూజించాలి, ఆ రోజు ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.